సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో రజక కుటుంబంపై జరిగిన దారుణ దాడి. ఆ ఘటనలో 2 నెలల పసికందు మృతి చెందిన విషాద సంఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర రజక సంఘం, నారాయణఖేడ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టారు. ఐలమ్మ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు కొనసాగింది. రజక జాతిని అవమానిస్తూ అమాయక కుటుంబంపై దాడి చేసి పసికందు మృతికి కారణమైన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో రజక సంఘ సభ్యులతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వారు కోరారు. ఏదైతే నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. రాష్ట్ర స్థాయిలో బీసీ సంఘాల ఐక్యతతో నిరసన కార్యక్రమం జరిగింది. ఇటు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇటు నిందితులను వెంటనే ఉరిదీయాలి. అదే విధంగా బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎగ్రేసి ఇచ్చి మళ్ళీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. ఇప్పటివరకు స్పందించలేదు. స్పందించి నిందితులపై కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ మధ్యలో నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో జరిగినట్టు సంఘటనను నిరసిస్తూ ఈ రోజు బీసీ సంఘాల అందరి ఆధ్వర్యంలో యొక్క చిన్నారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. వారికి మద్దతుగా ఈ రోజు నారాయణఖేడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా భారతదేశంలో ఎయిడ్స్ కన్నా భయంకరమైనటువంటి ఒక వ్యాధి ఏదో అది కుల వివక్షత. ఆ కుల వివక్షతను అందరూ వీడనడాలి. కుల వివక్షత ఉంటే ఏం సాధించలేము. కాబట్టి దీన్ని కుల వివక్షతను మనమందరం కూడా ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇట్లాంటి సంఘటన మళ్ళా పునరావృతం కాకుండా అందరం ఐక్యమత్యంతో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. నారాయణఖేడ్ పట్టణంలోని ఈ రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాగర్ కర్నూల్ జరిగిన సంఘటన చాలా దారుణం. దానికి మా నారాయణఖేడ్ పట్టణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు ఇంకొకసారి కాకుండా తక్షణమే ఈ ప్రభుత్వం గాని
ఆడ ఉన్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీనికి స్పందించి వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము నారాయణఖేడ్ తరఫున మేము కొట్లాడుతున్నాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంకా పెద్ద భారీ ఎత్తున ఈ సోటిది రాష్ట్ర రోకోలు కానీ ధర్నాలు కానీ పెద్ద ఎత్తున చేస్తాం. అవసరం పడితే హైదరాబాద్ దాకా కానీ అసెంబ్లీ దాకా పోయి మేము ధర్నాలు చేస్తామని ఈ సభాముఖంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ, జై భీమ్. సోదరులందరూ కలిసి నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ ఎత్తున మన చిన్నారి మృతి చెందిన వారికి మద్దతుగా దుండగులను వెంటనే శిక్షించి వాళ్ళకు ఉరి తీయాలని మన అంబేద్కర్ సంఘం ద్వారా కూడా మేము నారాయణఖేడ్ డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా కుందెర గ్రామంలో మరి మల్లన్న జాతర నేపథ్యంలో మన సోదరులు రజక కుటుంబం వాళ్ళు మరి అక్కడ దేవి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా ఎవరికి డబ్బులు తీసుకోలేదు, కానీ రజక కుటుంబానికి డబ్బులు వసూలు చేసేటటువంటి విషయంలో మరి అక్కడ ఆ రజక సోదరులకు ఈ ఆధిపత్య వర్గాలైనటువంటి రెడ్డి సోదరులు మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తుకారాం రెడ్డి గాని శ్రీనివాస్ రెడ్డి గాని ఇతర వాళ్ళ యొక్క ఆధిపత్య వర్గం వారు మరి మన సోదరులకు, మన రజక సోదరులకు, మరి అక్కలకు, వాళ్ళ తల్లులకు అందరికీ మరి వాళ్ళతో వాళ్ళతో కొట్లాడి మరి వాళ్ళు ప్రశ్నిస్తే అక్కడ మీరు చిన్న కుల వాళ్ళు మాకు ప్రశ్నిస్తారా అని అక్కడ గొడవ జరిగి మరి ఆ యొక్క రజక సోదరులకు ఒక రూమ్ లో వేసి కొట్టినప్పుడు ఆ తల్లి మరి అట్లా కొట్టకండయ్యా మేము పేదవాళ్ళమని ఎంతో ప్రాధాన్యపడి మరి ఆ పిల్లలు అక్కడ వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే మరి ఏ మాత్రం మానవత్వం లేకుండా ఈ యొక్క ఆధిపత్య వర్గాలు మరి ఆ యొక్క చిన్నారిని తొక్కి చంపేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రెడ్డి వర్గము మరి ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని మరి అక్కడ అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మరి అక్కడ ఏం చేస్తున్నట్టు ఇక్కడ బీసీలకు ఇంత దౌర్జన్యాలు జరుగుతుంటే ఆ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తేసినట్టు అక్కడ ఏమాత్రం చర్య తీసుకోలేదు. మరి చివరిగా అక్కడ ఉన్నటువంటి మన బీసీ సోదరులు గాని మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రశ్నిస్తే, పోలీస్ యంత్రాంగానికి ప్రశ్నిస్తే మరి వాళ్ళకు ఎంతో ఇబ్బంది పెట్టి వాళ్ళకు పోలీస్ కేసు పెట్టకుండా మరి దెబ్బలు తిన్న వాళ్ళ మీదనే పోలీస్ ఫైల్ కేసు పెట్టి వాళ్ళకు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మిత్రులారా మరి ఈ రోజు దేశంలో గాని రాష్ట్రంలో గాని ఈ పేద వర్గం వారు మరి ఎక్కడ చాలా చోట్ల అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా భవిష్యత్తులో బీసీలందరూ ఎస్సీలందరూ ఏకతాటి మేకి వచ్చి వాళ్ళకు ముందుగా మన మాన్యులు ఏం చెప్పినట్టు ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని రాజ్యాధికారం మన చేతికి వచ్చినప్పుడే మనపై దాడులు జరగాలని చెప్పినటువంటి మాన్యులు ఉన్నారు.